గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి కాంగ్రెస్ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజలందరినీ సంక్షేమ అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. సమక్షం లోపల నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి మిగతా వారితో పాటు వచ్చేటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం తెలియజేస్తూ, ఇంతకుముందు ఉద్యమకారుడు శోభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి ఉద్యమానికి సంబంధమైనటువంటి వాళ్ళకి ఇవ్వడంతో సరైన ప్రాధాన్యత ఇవ్వడంతో అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇవ్వాలి, ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ళ ద్వారానే వచ్చింది. ఈరోజు తెలంగాణ అమరుల శవాల మీద పేర్లు ఏర్పడిన ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన